సొంత నియోజకవర్గానికి ఏదో చేద్దామని అమెరికా నుంచి వచ్చి గెలిచిన ఆ ఎమ్మెల్యేకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. రాజకీయ తత్వం అర్థం కాక తొలి ఏడాదిలో తలబొప్పి కట్టింది. స్థానిక కళాధిపత్య రాజకీయంలో ఎమ్మెల్యే లేని తొక్కే ప్రయత్నం ముమ్మరంగా సాగుతుంది. పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్లు మాత్రం చింతలపూడి ఎమ్మెల్యేలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారట. దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోషన్ కుమార్ అసలు అమెరికా నుంచి ఎందుకొచ్చి ఈ రొచ్చులో దిగానని అనుకుంటున్నట్లు సమాచారం. వివాదాలకు అతీతంగా రాజకీయాలు చేద్దామనుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు వర్గపోరు తలనొప్పి పడుతుందని లోకల్ టాక్. ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అనుచర వర్గానికి చెప్తున్నదొకటి, వాస్తవం మరొకటి కావడంతో ఆయన మీదే విమర్శలు పెరుగుతున్నాయంటున్న నియోజకవర్గ రాజకీయాల్లో పెద్దలుగా చెప్పుకునే కొంతమంది నేతలు తామే ఎమ్మెల్యేలన్నట్లు వ్యవహరించడం, మట్టి దగ్గర నుంచి మద్యం వరకు అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టడంతో షోడగోల ఎక్కువైందని అంటున్నారు. అసలే ఎన్ఆర్ఐ ఆపై నియోజకవర్గానికి కొత్త. దాంతో ఎమ్మెల్యే రోషన్కు తెలియకుండానే వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తున్నారట లోకల్ పెద్దలు. చింతలపూడి రాజకీయం అంటేనే చించేసిన విస్తర్లా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. వాస్తవానికి చింతలపూడిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కామన్ గా కనిపించే వ్యవహారం వర్గపోరు. ఈ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో ఇతర కులాల వాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే వర్గాలు తయారై విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదే ఇప్పుడు విదేశాల నుంచి ఎగురొచ్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కూడా చుక్కలు చూపిస్తోందని అంటున్నారు. అసలే కొత్త, ఆపైన ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చారు. వాలకం కొంచెం అప్డేటెడ్. దీంతో ఇతనితో మనకు సెట్ కాదనుకున్న మూసా ధోరణి పెద్దలు కొందరు ఎమ్మెల్యే ఏం చేసినా పాపమే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారట. నియోజకవర్గం ఎస్పీ రిజర్వ్డ్ అయినా ఇక్కడ రెడ్డి, కమ్మ, వలము సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. ఇప్పుడు అదే కామన్ ఇష్యూతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు తలనొప్పులు ఎక్కువైనట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉండేవారికి ప్రాధాన్యత కల్పిస్తుంటే పార్టీలో మేమే కీలకమని చెప్పుకు తిరిగే లీడర్లు తెగ ఫీల్ అవుతున్నారట. ఇదే అదనుగా రోషన్ అనుచర వర్గంగా చెప్పుకుంటున్న కొందరు నియోజకవర్గంలో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అయితే అందిస్తారు. చెప్పండి విజయ్. రైట్, ఏదైతే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని కూడా చింతలపూడి ఎస్సీ నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. కింద ఏదైతే ఉన్నత కులాలు ఉన్నాయో అవి కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఏదైతే ఎస్సీ నియోజకవర్గంలో గెలిచినటువంటి చింతలపూడి నియోజకవర్గంలో గెలిచినటువంటి శృంగా రోషన్ కుమార్ ను కూడా తొక్కేసే పరిస్థితి ఏర్పడుతుందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏదైతే గత తరతరాలుగా 1991లో ఏదైతే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు టీడీపీ అవని, కాంగ్రెస్ అవని, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి జనసేన అవని, తర్వాత ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ నుంచి కూడా పోటీ చేసిన ప్రతి అభ్యర్థులు కూడా బయట వ్యక్తులు, ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట అభ్యర్థులు నిలబెట్టి ఇక్కడ గెలిపించడం తోటి అక్కడ ఉన్నటువంటి లోకల్ కేడర్, అదే విధంగా కొత్తగా వచ్చినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అనేక ఇబ్బందులు గతం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కూటమి ఆధ్వర్యంలో 2024లో గెలిచినటువంటి చింతలపూడి నియోజకవర్గంలో శృంగా రోషన్ కుమార్ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏదైతే అతను
ఎన్ఆర్ఐగా ఏదైతే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టి కూటమి తరపున విజయం సాధించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసి ఏదైతే సొంగ రోషన్ కుమార్ ని నిలబెట్టి అక్కడ విజయం సాధించిన తర్వాత కూడా ఏదైతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన సొంత కేడర్ను కూడా బలపరుచుకోవాలని ఎమ్మెల్యే చూస్తున్నాడు. అదే విధంగా తరతరాల నుంచి కూడా కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా నిలబడిపోయినటువంటి లోకల్ కేడర్ ఏదైతే ఎస్సీ రిజర్వ్ లో ఉన్నటువంటి కొన్ని అప్పర్ క్యాస్ట్ అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా ఏదైతే ఎమ్మెల్యేకి తెలియకుండా మా కేడర్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉంటున్నాం, ఎమ్మెల్యే మా మాట వినకపోయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ అవని, రెవెన్యూ ఆఫీస్ అవని, పోలీస్ స్టేషన్లు అవని, ఏదైనా ఏ సెటిల్మెంట్లు అయినా సరే లోకల్ ఉన్న నాయకులు ఎమ్మెల్యేకి తెలియకుండా చేస్తున్నారు. ఈ చేయడం కూడా మంది ఏదైతే దీన్ని అవినీతి అదే విధంగా కొన్ని వాటిని ప్రోత్సహిస్తున్నారని కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేకి తెలియకుండా చేయడం, ఆ పనులు ఎమ్మెల్యే చేయమన్నారని చెప్పడం, దీని ద్వారా ఈ ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ అంతా ఎమ్మెల్యేకి మూటకట్టే అవకాశం కూడా ఎక్కువ మనకు కనబడుతుంది. అంటే ఇప్పటికే ఇలాంటి జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే కూటమి అధికారం వచ్చి 2 నెలలు జరుగుతుంది. ఈ 2 నెలల్లో కూడా ఏదైతే ఎమ్మెల్యే గమనించాడు దాని కింద ఏది జరుగుతుంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, తనకు తెలియకుండా ఇట్లా కింది స్థాయిలో ఏ విధంగా చేస్తున్నది కూడా అతనికి ఒక అవగాహన వచ్చింది. అవగాహన రావడంతో వెంటనే తన క్యాడర్ని బలపరుచుకునే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం మనం చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇప్పటికే అనేకమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా నాయకుల్ని పిలిచి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మన మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. అదేవిధంగా మనం బలపడాలి. ఏదైతే స్థానికంగా ఉండి మనకి సపోర్ట్ చేసి మనకు గెలిపించిన నాయకులే ఇప్పుడు మనకి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి వివాదాలకు కానీ తావు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అదైతే ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గల కారణం ఏంటంటే ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి తమిళనాడులో ప్రవహిస్తున్నటువంటి ఇసుక అదేవిధంగా మట్టి దీన్ని విపరీతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేకి తెలియకుండా అధికారులు మభ్య పెట్టుతూ వెంటనే ఇసుకనైతే మట్టినైతే తరలించుకుపోయి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా చిన్న ఉద్యోగం కావాలన్నా చిన్న కాంట్రాక్ట్ కావాలన్నా సరే ఎమ్మెల్యే కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ గా వేళ్లే అధికారులను కలవడం, ఉద్యోగాలు ఇప్పించడం అనేది ఉద్యోగాలు ఇప్పించడం ద్వారా కూడా కొంత అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ కూడా ఎమ్మెల్యే గారికి అనే అపోహను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి మీద బ్యాడ్ ప్రచారం చేస్తూ అదేవిధంగా కోట్లాది రూపాయలు ఇవాళ సంపాదిస్తున్నారు. ఇలాంటి దిద్దుబాటు చర్యలు కనుక ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించుకోకపోతే ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వచ్చేది. అదే విధంగా ఇప్పటికి కూడా ఎమ్మెల్యే ఏదైతే తన కింద ఉన్నటువంటి కేడర్ను బలపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇలాంటి విషయాలను చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మన మీద అవినీతి ఆరోపణ వస్తే వెంటనే ఖండించాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదని కూడా చెప్పాలని కూడా ఒక మీటింగ్ లో మాత్రం చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.